ఆ పార్లమెంటు స్థానం వైసీపీకి కంచుకోట లాంటిదట. అయితే గత ఎన్నికల్లో స్వయంకృతాపరాధమే అక్కడ ఆ పార్టీని దెబ్బతీసిందట. గెలిచే అవకాశాలున్న ఎంపీ సీటును చేజేతులా చేజార్చుకున్నారట. దీనికి తోడు డీలిమిటేషన్ జరిగితే ఆ సీటుపై వైసీపీ ఆశలు గల్లంతే అంటున్నారు. ఇక 25 ఏళ్ల పాటు ఆ ఎంపీ సీటును చూస్తే చాలు దూరంగా పారిపోయే టీడీపీ నేతలకు అది కంచుకోటగా మారే ఛాన్స్ ఉందట. దీంతో ఆ పార్లమెంటు స్థానానికి వైసీపీ కొత్త ఇన్ఛార్జ్ను తీసుకుని రాబోతోందా? ఇంతకీ ఏదా ఎంపీ సీట్, ఎవరా కొత్త నేత? ఒంగోలు ఎంపీ స్థానం ఇన్నేళ్లుగా వైసీపీకి కంచుకోట. భవిష్యత్తులో టీడీపీ పుంజుకోనుందా? టీడీపీలో డీలిమిటేషన్ డ్రీమ్స్. కౌన్ బనేగా వైసీపీ ఒంగోలు బాస్? ఒంగోలు పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జ్ గా కొత్త బాస్ రానున్నారా? వైసీపీకి మంచి పట్టున్న స్థానంలో గత ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగలడంతో నాయకత్వాన్ని మార్చాలి అన్న నిర్ణయానికి అధిష్టానం వచ్చేసిందా? అసలు ఒంగోలు పార్లమెంట్ లో పూలమైన చోటే కట్టెలమ్మాల్సిన దుస్థితి వైసీపీకి ఎందుకు వచ్చిందనే దానిపై పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోందట. గత ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికే వైసీపీ కొంప ముంచిందనే టాక్ వినిపిస్తోంది. 2014-19 ఎన్నికల్లో రాష్ట్రంలో ఫలితాలు ఎలా ఉన్నా సరే ఒంగోలు పార్లమెంట్ స్థానం వైసీపీ ఖాతాలోకే వెళ్ళింది. అంతటి ఊపులో ఉన్న వైసీపీ 2024లో ఎందుకు చతికిలపడింది? ఇక పార్టీని తిరిగి గాడిలో పెట్టాలంటే ఇప్పుడు ఏం చేయాలి? దానికోసం ఇప్పటి నుంచే వైసీపీ వ్యూహం సిద్ధం చేస్తోందా? తాజా రాజకీయ పరిస్థితుల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరో పార్లమెంట్ స్థానం రానుందన్న అంచనాతో ఇప్పటి నుంచే పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై వైసీపీలో చర్చ మొదలైందట. ఒంగోలు పార్లమెంట్ స్థానం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. 1952 నుంచి 2024 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 10 సార్లు, ఇండిపెండెంట్లు 2 సార్లు, సిపిఐ 1 సారి, టీడీపీ 3 సార్లు, వైసీపీ 2 సార్లు గెలిచాయి. అప్పట్లో ఒంగోలు పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ హవా అంతా ఇంతా కాదట. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కితే చాలు ఎంపీ అయిపోయినట్లే అని చెప్పుకునేవారట. ఆ తర్వాత వైసీపీ ఆవిర్భావం నుంచి ఒంగోలు పార్లమెంట్ సీటు ఆ పార్టీకి కంచుకోటగా మారింది. 2014-2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు వరుసగా గెలుపొందారు. ఇక 2024లో జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా 25 ఏళ్ల తర్వాత ఒంగోలులో టీడీపీ గెలుపొందడం అందరినీ ఆశ్చర్యపరిచిందట. ఇక ఒంగోలులో 25 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగిరింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 2024 ఎన్నికలు మినహాయిస్తే అంతకుముందు 10 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ కేవలం 2 సార్లు మాత్రమే గెలుపొందింది. 1984లో బెజవాడ పాపిరెడ్డి, 1999లో కరణం బలరాం మాత్రమే ఆ పార్టీ తరపున గెలుపొందారు. లేటెస్ట్ గా 25 ఏళ్ల తర్వాత 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలిచారు. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ కు అడ్డాగా ఉన్న ఒంగోల్ విభజన తర్వాత వైసీపీకి కంచుకోటగా మారింది. వైసీపీ తరపున 2014లో వైవి సుబ్బారెడ్డి, 2019లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి గెలిచారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉండడమే దీనికి కారణమని చెప్తారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మాగుంట స్థానికేతర అస్త్రాన్ని ప్రయోగించి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డిని ఓడించి ఆ పార్టీ కంచుకోటను బద్దలు కొట్టారని విశ్లేషకులు చెప్తున్నారు. 2024 ఎన్నికల్లో తమ సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని పక్కన పెట్టిన వైసీపీ అధిష్టానం జగన్ కు సన్నిహితుడిగా పేరున్న చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు వైసీపీ అభ్యర్థిగా బరిలో దించింది. తనకు అంతగా ఇష్టం లేకపోయినా సరే అధిష్టానం ఆదేశాలతో చెవిరెడ్డి ఒంగోలులో ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగారంటారు. ఇక వైసీపీలో తనకు టికెట్ లభించకపోవడంతో టీడీపీ అభ్యర్థిగా మాగుంట బరిలో నిలిచారు. వైసీపీలో తనకు అనుకూలంగా ఉన్న కింది స్థాయి నేతలను ఆయన ప్రభావితం చేయగలిగారట. మాగుంట మంత్రాంగం ముందు చెవిరెడ్డి రాజకీయం ఫలించలేదు. ఫలితంగా 25 ఏళ్లుగా ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎగరలేక చతికిలపడ్డ టీడీపీ జెండాను మాగుంట తన రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలతో రెపరెపలాడించారంటారు. చెవిరెడ్డి గెలిచినా ఓడినా ఒంగోలుకు దూరంగానే ఉంటారని, ఆయన రాజకీయాల్ని చిత్తూరు జిల్లాతో ముడిపడి ఉన్నాయని, అలాంటి వ్యక్తిని గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధి ఉండదని మాగుంట ప్రచారం చేశారట. దీంతో తన కంచుకోటలో వైసీపీ చతికిలపడాల్సి వచ్చింది. టీడీపీకి కొరకరాని కొయ్యలా ఉన్న ఒంగోలు పార్లమెంట్ సీటును వైసీపీ నేతలే కర్పూరంలా కరిగించేశారంటారు. టీడీపీకి ఒంగోలు ఎంపీ స్థానం పెద్దగా అచ్చరాలేదంటారు.
టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేయడానికి ఇక్కడ అభ్యర్థులు ముందుకు రారట. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఒంగోలు పార్లమెంట్ స్థానంలో జెండా పాతడంతో వైసీపీ పెద్దలు కంగుతిన్నారట. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అనుకూల పవనాలు వీయడంతో ఈ విజయం సాధించారా లేక అభ్యర్థి ఎంపికలో తేడా జరిగిందా అన్న విషయంలో వైసీపీ అధిష్టానం ఇప్పటికీ క్లారిటీకి రాలేకపోయిందట. అసలు వైసీపీ కంచుకోటలో టీడీపీ జెండా ఎలా ఎగిరింది, దానికి కారణాలేంటి అనే దానిపై వైసీపీలో పొలిటికల్ పోస్ట్ మార్టం ఇంకా కొనసాగుతూనే ఉందట. ఇక రాబోయే ఎన్నికల్లో పునర్విభజనతో సామాజిక సమీకరణాలు మారి అది ఒంగోలులో టీడీపీకి ప్లస్ గా మారనుందా అనే చర్చ జరుగుతోందట. ఎందుకంటే జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, ఆ తర్వాత 2029 ఎన్నికలు నిర్వహిస్తారనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఒంగోలు పార్లమెంట్ స్థానంతో పాటు మార్కాపురం కేంద్రంగా మరో లోక్సభ నియోజకవర్గం రావచ్చని భావిస్తున్నారట. మార్కాపురం కేంద్రంగా ఏర్పడే పార్లమెంట్ స్థానంలో సామాజిక సమీకరణాలు వైసీపీకి అనుకూలంగా ఉంటాయని లెక్కలు వేసుకుంటున్నారట. రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉండే మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలతో ఏర్పడే మార్కాపురం పార్లమెంట్ స్థానంలో వైసీపీ నుంచి చెవిరెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కుటుంబం కానీ పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట. ఇక ఒంగోలు పార్లమెంట్ స్థానం పరిధిలో ఒంగోలు, కందుకూరు, కొండపి, సంతనూతలపాడు, అద్దంకి నియోజకవర్గాలు ఉంటాయంటున్నారు. కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉన్న ఈ 5 నియోజకవర్గాలతో కూడిన పార్లమెంట్ స్థానంలో గెలవాలంటే ప్రధాన పార్టీలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని భావిస్తున్నారట. దీంతో టీడీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట కుటుంబానికి కమ్మ సామాజిక వర్గం ఓట్లు కలిసి వచ్చే అవకాశం ఉండడంతో ఆయనకు స్థానచలనం ఉండకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే కమ్మ సామాజిక వర్గం నేతను ఎంపిక చేసే విషయంలో వైసీపీకి చిక్కులు తప్పకపోవచ్చంటున్నారు. ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో కరణం బలరాం కుటుంబం తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ కమ్మ సామాజిక వర్గం నేతలు పార్టీలో ఎవ్వరూ లేరు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ బరిలో కరణం బలరాం కుటుంబం నుంచే అభ్యర్థిని బరిలో దించే అవకాశాలు లేకపోలేదు అనే అభిప్రాయం వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు, పునర్విభజన సంకేతాలను బట్టి పార్లమెంట్ స్థానాల్లో కొత్త వ్యూహాలు, కొత్త నేతలతో వైసీపీ బరిలో దిగుతుందనే ప్రచారం జరుగుతోంది.